ఈసారి నుంచి కూడా చాలా జాగ్రత్త పడాలి వాటి. గుడ్ మార్నింగ్. లేచావా? అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. విజయవాడ. ఇప్పుడా? లక్ష్మి పడాలా లావణ్య మాట్లాడుతుంది. సో తర్వాత ఈవిడ చింటూని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. తొందరగా చేస్తా పెద్ద కాల్. చింటూతో మాట్లాడుతుంది, ప్లాన్ చెప్తుంది. శేఖర్ గారిని ఇచ్చాడా? నేను ఎప్పుడు అడగలేదు. నేను అసలు కోట్లలో పరిగెత్తున్నాను. మీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 20-40-50 కోట్లు ఉన్నాయి. ఇచ్చాడా? నేను ఎప్పుడు అడగలేదు, మిమ్మల్ని లేదు. అకౌంట్ బ్యాలెన్స్ నాకు ఇవ్వలేదు, ఏమలేదు. అతనే చూస్తాడు నా దగ్గర 7-8-9 బిట్ కాయిన్స్ ఉన్నాయి. చింటూ మాట్లాడుతున్నాడు. నేనే అన్నాడు. అదే అమ్మా. ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు. అడిగాను, నాకు అర్థమైంది డ్రామా. నువ్వు చెప్పేది నేను అడిగిందని చెప్పు. సో నీ డ్రామా ప్లాన్ లో అంతా కూడా ముందు నుంచి ఉన్నాడుగా. ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. చివరి దాకా వచ్చి హ్యాండ్ ఇవ్వడం ఎందుకు కదా? నువ్వెవరిని అడగలేక కాదు, నువ్వెవరిని అడిగినప్పుడు నువ్వు క్లియర్ చేసుకున్నావుగా. నీకు వచ్చాయి కదా డబ్బులు. నేను అడిగితే నోరు తెరిచి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. సో అది నీ కోపం. నాదేంటిది అంటే ఆ విషయం నాకు చెప్పాడా నేను యాక్టింగ్ ఫేక్ అని. అంకుల్ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కీమా ఫ్రై బండి పంపించండి అంకుల్. లక్ష్మి పడాలా చింటూ మధ్య చేయలేదు నిజం చెప్తా. సో శేఖర్ని ఎలా ఇరికించాలి? ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు దొరుకుతారా వాడి గురించి మాట్లాడి, వాడు అలా చేశాడు ఇలా చేశాడు. ఈసారి నుంచి కూడా చాలా జాగ్రత్త పడాలి వాటి. అయ్యా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. మోసం చేసుకోవాలి. ఓకే అరే పిచ్చిదేందా? ఇప్పుడు హిందీ డాక్యుమెంట్స్ పెట్టుకుంది ఎవడు?